ఎలక్షన్ ప్రకటించక ముందే బీజేపీ పార్టీని ఒక రౌండ్ ప్రచారం అయిపోయింది. ప్రతి మండలానికి పోయినాము, ప్రతి ఇంటికి పోయినాము, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి పోయినాము, ప్రసాదం అందించినాము. మరి ప్రతి మండల యాగాలైనవి, ప్రతి మండల హెల్త్ క్యాంపులు అయినాయి. అదే కాక ప్రతి మండల భజన కాంపిటీషన్లు అయినాయి, వాలీబాల్ టోర్నమెంట్స్ అయినాయి, క్రికెట్ టోర్నమెంట్స్ అవుతున్నాయి. కానీ మొత్తము మన నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా విజయ సంకల్ప యాత్ర అంతటా అయిపోయింది. అదే కాక ఎన్నో ప్రోగ్రాంలు, నేషనల్ బీజేపీ ప్రోగ్రామ్, స్టేట్ బీజేపీ ప్రోగ్రామ్, ఇంకా క్యాండిడేట్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా ఒక విడత అయిపోయినాక ప్రకటన వచ్చినాక నాకు ఇంకా కొంచెం టైం దొరుకుతుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ కార్యకర్తల బలంతో చేసే పార్టీ అయితే ఈ పార్టీ ఆర్గనైజేషన్ ఎక్కడెక్కడైతే పార్టీల ఇంకా మంచిగా బలంగా కావడం, ఇంకా మంచిగా బూత్ వరకు నిర్మాణం కావడం, అక్కడ బలంగా చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక యాత్ర, ప్రజా ఆశీర్వాద యాత్ర అని రేపటిసారి నేను మొదలు పెడుతున్నాను. ఇక్కడ రేపు పొద్దున 7:30కు అమ్మపల్లి మందిరంలో, నార్కోడ పక్కకు శంషాబాద్ మండలంలో అమ్మపల్లి రామాలయంలో మేము మొదలు పెడుతున్నాము. దాని తర్వాత గ్రామీణ ప్రాంతంలో చేవెళ్ళ పార్లమెంట్లో 25 మండలాలు ఉన్నాయి. ఈ ప్రతి మండలం, ప్రతి నియోజకవర్గం పోతాం. అంటే చేవెళ్ళ, వికారాబాద్, పరిగి, తాండూరు పోయి మళ్ళీ రాజేంద్ర రూరల్ అంటే శంషాబాద్ రూరల్ మండల్ పోతాం. దాని తర్వాత మహేశ్వరం అండ్ కర్నూలు. ఇది 14 రోజుల యాత్ర. ఇది రేపు మొదలుపెట్టి 12 తారీఖు సమాప్తమైంది. దాని తర్వాత ఒకటే ఒక నియోజకవర్గం మేము టచ్ చేయము, ఎందుకంటే అది 100% సిటీ నియోజకవర్గం, అది షేర్లింగంపల్లి. దాని తర్వాత షేర్లింగంపల్లిలో రోడ్ షో జరుగుతుంది. ఈ యాత్ర ముఖ్యంగా ఏంటంటే ఇది ప్రజలకు చైతన్యం వచ్చింది అన్ని విషయాలలో, కానీ ఆ సమస్యల మీద మేము పోరాడతామని చెప్తున్నాం. అట్లే ప్రజలు నా స్టాండ్స్ ప్రతి ఇష్యూ మీద, కాళేశ్వరం అయినా లేకుండా పాలమూరు రంగారెడ్డి అయినా కూడా నేను 10 ఏళ్ల సంది ఈ ప్రాంతంలో తిరుగుతున్నాను. ప్రతి గ్రామానికి నేను 7-8 సార్లు పోయినాను. అయితే అన్ని గ్రామాలు కూడా నాకు తెలిసిన అడుగుపెట్టినాను. ఏ ఎంపీ కూడా అట్లా ప్రతి గ్రామాన్ని ఎవరు కూడా పోలేదు. ఎంతో మంది ఒక్కసారి కూడా అడుగుపెట్టలేదు. అయితే ఈ గ్రామ సమస్యలకు తెలుసు, ఈ సమస్యలకు పరిష్కారం ఏం చేస్తాం, నేనేం చేయబోతున్నాను చాలా మందికి తెలుసు. ఉదాహరణగా ఇక్కడి నుంచి నేను తీసుకొచ్చిన బిజాపూర్ హైవే, నేను ఎంపీగా ఉన్నప్పుడు 2016లో ఇది పార్లమెంట్లో కొట్లాడినాము, తీసుకొచ్చినాము. డబ్బులు కూడా కేటాయించి ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి మన ఆపా జంక్షన్ నుంచి అజీజ్ నగర్, మన్నెగూడ, చేవెళ్ళ, మన్నెగూడ, పరిగి నుంచి తీసుకొచ్చినాం. ఇంకా అది భూస్వీకరణ కూడా చక్కగా కాలేదు. ప్లానింగ్ కూడా వంకర తింకర ఉంది, అందరికి తెలుసు. దీని పరిష్కారం ఎంత చేస్తున్నాం, ఏ విధానంగా చేస్తున్నాం. నేను తీసుకొచ్చిన పైసలు 937 కోట్లు, అవి కూడా ఖర్చు పెట్టలేకపోయింది. ఎందుకంటే వాళ్ళు భూస్వీకరణ, రియల్ ఎస్టేట్ ఇంట్రెస్ట్, ఏదో ఇంట్రెస్ట్ వల్ల అది ఆగిపోయింది. నేను దాన్ని మళ్ళా చేస్తాను. అట్లనే ఇక్కడ మెట్ట పంటలు అంటే డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ ఎక్కువ. ఇక్కడ సాగునీరు కాళేశ్వరం అయితే రాదు, ప్రాణహిత చేవల అసలే రాదు. అది ఇంతకంటే అధ్వానమైన ప్రాజెక్ట్. అయితే ఎట్లా పరిష్కారం ఏంటి, దాని కొరకు కూడా నాకు ఒక పరిష్కారం, ఒక సొల్యూషన్స్ ఉన్నాయి. మెట్ట పంటల కొరకు అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే మద్దతు ధర పెంచుతాము, దాని మీద స్టేట్ గవర్నమెంట్ పోలీసు అడుగుతాం. అట్లనే మన ఎంఎంటీఎస్ కొరకు ఇంతకుముందు నేను ప్రయత్నం చేసిన, తీసుకొచ్చిన 50% కేంద్ర ప్రభుత్వం ఇస్తానికి తయారు లేదు, కానీ రాష్ట్ర ప్రభుత్వం 50% పెట్టగలేదు. మళ్ళీ ప్రయత్నం చేస్తారు.
తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అయితే అధ్వాన పరిస్థితి ఉన్నాయి. దానికి నేను ఏం చేయబోతున్నాను, సర్వశిక్ష అభియాన్ కింద నేను ఏం తీసుకురాగలుగుతాను అది కూడా చెప్తాను. ఇంకా ఇక్కడ Geo111 అనేది ఒక శాపం పెట్టిండ్రు, కానీ తీస్తా అని లాస్ట్ కు తీసినట్టు తీసి ఇంకో జియో పెట్టిండ్రు. అది పాత జియో కంటే అధ్వానమైన Geo69. దాని పరిష్కారం ఏంటి, దాన్ని తీసేసి అది ఎవరికి లాభమైంది, అది ఫార్మ్ హౌస్లకు లాభమైంది. ఇక్కడ ఉన్న ఎంపీలకు ఎమ్మెల్యేలకు వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్నారు. Geo111 తీసి వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకున్నారు, కానీ ప్రజలకు లాభం కాదు. దానికి ఏం పరిష్కారం, ఇవన్నీ కూడా నేను ప్రజలతో చర్చిస్తాను. అట్లనే టమాటా రైతుల కొరకు ప్రత్యేకంగా నేను ఏం చేయదలుచుకున్నాను, ఎందుకంటే నీకు సూచనలు రూపాయి కేజీ నుంచి 160 రూపాయలు కేజీ అయింది. కొంతమంది కోటీశ్వర్లు అయిందని వేలాది మంది నాశనం జీవితాలు నష్టలేదు. దానికి పరిష్కారం ఇవన్నీ కూడా నేను చర్చిస్తాను. నా దగ్గర ఎన్నో రీసెర్చ్ చేసిన సొల్యూషన్స్ ఉన్నాయి. అవే కాక కేంద్ర ప్రభుత్వం మంచి మంచి పథకాలు ఇక్కడ అవగాహన లేక లేకుంటే టెక్నికల్ కారణాల వల్ల అవి అమలు చక్కగా అయితే ఇవి మొట్టమొదటి వాళ్ళ దృష్టికి తీసుకొస్తాను. ఆయుష్మాన్ భారత్ అన్న 5 లక్షల ఇన్సూరెన్స్, లేకుంటే విశ్వకర్మ యోజన అంటే చేతులతో పనిచేసిన ఎవరైనా ఏ కులమైనా కూడా ఏ మతమైనా కూడా వర్తిస్తుంది. మంగళోళ్ళైనా, ఒడ్లోళ్ళైనా, సాకలోళ్ళైనా, లేకుంటే చేతితో ఏ పని ఏ వృత్తి చేసినా కూడా వాళ్ళకు వర్తిస్తుంది. కులము హిందువులైనా ముస్లింలైనా అది కూడా వాళ్ళకు లోన్ స్టైపెండ్ వస్తుంది. ఆ స్టైపెండ్ తర్వాత ₹1,00,000 లోన్ వస్తుంది. ఇది ఎట్లా వాడుకోవచ్చు ప్రజలకు కానీ నేను అవగాహన తీసుకొస్తాను. లోన్స్ ఇప్పుడు బ్యాంకులు నాశనమైన బ్యాంకులు, దివాలా తీసిన బ్యాంకులు ఇప్పుడు ప్రాఫిట్ వస్తున్నాయి. అది ప్రభుత్వ బ్యాంకులు ఒకసారి దివాలా తీసుకుంటే 2014 వల్ల అన్ని ప్రభుత్వ బ్యాంకులు దివాలా తీస్తే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాఫిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీ కంటే ఎక్కువ. అండ్ అవి ఎందుకంటే అవి అప్పులు తీసుకొని విదేశాలకు పారిపోయిన వాళ్ళు కాదు, పేదోళ్ళకి అప్పులు ఇస్తే వాళ్ళు మంచిగా కడతారని. కానీ ఆ అప్పులు ఎట్లా తీసుకోవచ్చు, డైరెక్ట్ బ్యాంక్ నుంచి తీసుకోవచ్చు. కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వాళ్ళకి తీసుకోవచ్చు. అవి ఇంకా తక్కువ దొరికి ఇంకా అవి వాళ్ళకి ఎట్లా అందిస్తాం, అవి చేస్తాం. అట్లనే ఇల్లు కట్టుకుంటే 2 బెడ్రూమ్లు ఎవరికి రాలేదు, ఈ ప్రభుత్వం కూడా కట్టగలదు అనుకుంటా. కానీ ఇల్లు కడితే వాళ్ళు ఇల్లు కట్టుకుంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వాళ్ళకి అందుబాటులో ఎట్లా వస్తుంది. ఇవన్నీ కూడా నా పాదయాత్ర, ఈ పాదయాత్ర కాదు, ఇది కార్లనే మొత్తం ఊర్లోనే పాదయాత్ర ఊర్లో దిగుతాము. అండ్ ఇవి ప్రతి ఊరు తిరగలేము ఇంత 14 రోజుల. అందుకే చుట్టుపక్కల